ది గ్రేట్ కింగ్ ఆఫ్ పైరేట్ గోల్డీ రాజర్ లెగసీని లూఫీ ఫుల్ఫిల్ చేయబోతున్నాడు. ఏదైతే రాజర్ లెగసీని వదిలి వెళ్ళాడో మన లూఫీ డెస్టినీ అది. ఇప్పుడు మన లూఫీ డెస్టినీ ఏదైతే చూస్తున్నామో అది ఫస్ట్ నుంచి ప్రీ ప్లాన్ చేసి ఉందా? ఒకవేళ ఉంటే ఎవరు ప్లాన్ చేశారు? ఇట్స్ పాసిబుల్ దట్ రాజర్ అండ్ రాజర్ పైరేట్స్ బికాస్ దే ఆర్ ద వన్స్ మొత్తం ప్రపంచం గురించి తెలుసు అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ జాయ్ బాయ్. ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం రాజర్ లెగసీ, లూఫీ డెస్టినీ అండ్ రాజర్ క్రూమేట్స్ లూఫీని ఫైనల్ వార్ కోసం ప్రిపేర్ ఎలా చేస్తున్నారు అనేది కూడా మాట్లాడబోతున్నాం. సో గైస్, ఇఫ్ యూ ఆర్ న్యూ దిస్ టు ఛానల్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నేను ఇలాంటి వన్ పీస్ థియరీస్ ఎవ్రీ వీక్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది నాకు వన్ పీస్ ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో ఇఫ్ ఐ గెట్ 100 likes ఇన్ దిస్ వీడియో నేను డెఫినెట్గా వన్ పీస్ ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనందరికీ తెలుసు రాజర్ పైరేట్ ఎందుకు అయ్యాడు. బికాస్ తను ప్రపంచాన్ని మొత్తం అప్సైడ్ డౌన్ చేద్దాం అనుకుంటాడు. అండ్ తనే స్వయంగా ఈ మాట కూడా అంటాడు. తను అనుకున్నది సాధించలేకపోవడం వల్ల ఈ సినారియోని ఫ్యూచర్ జనరేషన్స్ కోసం వదిలేస్తాడు. ఈ సినారియో బిహైండ్ ఈజ్ సింపుల్, జాయ్ బాయ్. లాఫ్టర్లో తనకి ఆల్రెడీ మొత్తం తెలిసిపోయింది దట్ హీఈస్ నాట్ జాయ్ బాయ్. మొత్తం ప్రపంచాన్ని అప్సైడ్ డౌన్ చేసేది జస్ట్ జాయ్ బాయ్కి మాత్రమే పాసిబుల్. మనందరికీ తెలుసు రాజర్ జర్నీ గురించి. తను వేరే ఐలాండ్స్కి వెళ్ళాడు, పానిగ్లిఫ్స్ని కలెక్ట్ చేశాడు అండ్ లాస్ట్ ఐలాండ్ లాఫ్టెల్కి కూడా వెళ్ళాడు. అండ్ లాఫ్టెల్లో రాజర్ వైట్ సెంచరీ, ఎన్షియంట్ వెపన్స్ అండ్ దీంతో పాటు జాయ్ బాయ్ ట్రూ స్టోరీ గురించి కూడా డిస్కవర్ చేశాడు. వన్ పీస్ వరల్డ్లోనే ఆఫ్టర్ 800 years రాజర్ వాజ్ ద ఫస్ట్ పైరేట్ టు స్టెప్ ఇన్ అండ్ నో అబౌట్ ద వైట్ సెంచరీ, ఎన్షియంట్ వెపన్స్ అండ్ జాయ్ బాయ్స్ ట్రూ స్టోరీ అండ్ ఇంపార్టెంట్లీ వన్ పీస్. ఇదంతా తెలిసిన తర్వాత రాజర్ ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ తను తన క్రూని డిస్బ్యాండ్ చేశాడు. బికాజ్ రాజర్ క్రూ దగ్గర ఈముని డిఫైట్ చేసే కెపాసిటీ అండ్ పవర్ రెండు కూడా లేవు. బికాజ్ ఈము హోల్డ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్ లైక్ డోమి రివర్స్ని యూజ్ చేసి ఎవరికైనా నార్మల్ పర్సన్ ఆర్ నార్మల్ జాయింట్ని డిమోన్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ పవర్ని రాజర్ ఫేస్ చేయలేకపోతున్నాడు అండ్ చేయలేదు కూడా. సో ఈముని ఫేస్ చేయాలంటే ఓన్లీ ఆప్షన్ జాయ్ బాయ్ అండ్ రాజర్ ఈజ్ టూ ఎర్లీ ఫర్ దట్. రాజర్ కూడా చెప్తాడు, ఓ జాయ్ బాయ్, ఐ విష్ ఐడ్ బీన్ బర్న్ ఇన్ యువర్ టైమ్. జాయ్ బాయ్, నేను కూడా నీ టైంలో జన్మించుంటే బాగుండని. సో ఈ లైన్కి డబుల్ మీనింగ్ ఉంది. ఎస్ గైస్, ఫస్ట్ మీనింగ్ ఈజ్ రాజర్ పాస్ట్లో జన్మించుంటే అని అండ్ సెకండ్ మీనింగ్ ఈజ్ రాజర్ ఫ్యూచర్లో జాయ్ బాయ్తో పాటు జన్మించుంటే బాగుండు అని. ది జనరేషన్ వేర్ జాయ్ బాయ్ బ్రింగ్స్ డౌన్ ఈము. సో రాజర్ తన కొడుకు మీద హోప్ పెట్టుకుంటాడు దట్ ఏస్ విల్ బికమ్ జాయ్ బాయ్. అండ్ మనం రాజర్ ఎగ్జిక్యూషన్లో చూస్తాము, తను గ్రేట్ పైరాని స్టార్ట్ చేశాడు బికాస్ తను జాయ్ బాయ్ని మళ్ళీ తిరిగి రప్పించాలి అని. అండ్ అఫ్ కోర్స్ హీ నోస్ జాయ్ బాయ్ రాబోతుండని అండ్ తన విల్తో నన్ను సర్పాస్ కూడా చేస్తాడు అని. సో జాయ్ బాయ్ తిరిగి రావాలంటే నికా ఫ్రూట్ అవెకనింగ్ అవ్వాలి. సో రాజర్ షాంక్స్ని సెలెక్ట్ చేస్తాడు యాజ్ ఎ గైడెన్స్గా. అండ్ నెక్స్ట్ జాయ్ బాయ్ వచ్చేసి ఏస్. అండ్ మనందరికీ తెలుసు షాంక్స్ వెళ్ళి CP9 నుంచి డెవిల్ ఫ్రూట్ని తీసుకొస్తాడు అండ్ తను ఫూషీ విలేజ్లో ఉండేవాడు. రాజర్ సన్ ఏస్ కాబట్టి షాంక్స్ ఏస్కి ఇచ్చేవాడు. బట్ లూఫీ దీన్ని తినేస్తాడు. సో ఇది లూఫీ డెస్టినీలోనే ఉంది. సో రాజర్ డెస్టినీ ఈజ్ లూఫీ డెస్టినీ. మనకి తెలుసు రాజర్ స్ట్రా హ్యాట్ షాంక్స్కి ఇస్తాడు. ఇది ఇచ్చే రీజన్ ఈ షాంక్స్కి ఒక మిషన్ ఇచ్చినట్టు దట్ జాయ్ బాయ్ని వెతకడానికి. అండ్ షాంక్స్ పెద్ద అయిన తర్వాత లూఫీకి స్ట్రా హ్యాట్ ఇస్తాడు, నాట్ ఏస్. బికాస్ లూఫీ ఎగ్జాక్ట్లీ అదే వర్డ్స్ చెప్తాడు సేమ్ రాజర్ చెప్పినట్టు. సో షాంక్స్ రాజర్ని లూఫీలో చూస్తాడు. అండ్ మనం ముందు చూస్తాము లూఫీ పైరేట్ జర్నీ స్టార్ట్ అవుతుంది అండ్ మనం చూస్తాము క్రాకస్ని. అండ్ క్రాకస్ని కలిసిన తర్వాత క్రాకస్ లూఫీ క్రూకి హెల్ప్ చేస్తాడు లాగ్ పోజ్ ఇచ్చి. ఇది ఇచ్చిన తర్వాత క్రాకస్ ఆలోచిస్తాడు దట్ లూఫీ ఈజ్ ద వన్ రాజర్ వాజ్ వెయిటింగ్ అని ఇక్కడ క్లియర్గా ఉంది. కుడ్ దట్ బంచ్ బి ద పైరేట్స్ వీ బీన్ వెయిటింగ్ ఫర్ ఆల్ దిస్ టైమ్. దట్ బాయ్ హ్యాస్ ఎ స్ట్రేంజ్ ఎయిర్ అబౌట్ హిమ్. సో రాజర్ క్రూ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ లూఫీ క్రూ. అండ్ మనం కరెక్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే స్టార్టింగ్ నుంచి రాజర్ క్రూ లూఫీని గైడ్ చేస్తూ వస్తున్నారు. దట్ రాజర్ హ్యాడ్ షాంక్స్ ఇవ్వడము అండ్ షాంక్స్ లూఫీని చూస్ చేయడము అండ్ క్రాకస్ లాగ్ పోస్ ఇచ్చి లూఫీ క్రూకి హెల్ప్ చేయడం. అండ్ దీంతో పాటు రేలే కూడా లూఫీకి ట్రైనింగ్ ఇస్తాడు, తనకి హాకీ గురించి నేర్పిస్తాడు. బికాజ్ లూఫీ తన డెవిల్ ఫ్రూట్ని అవెకిన్ చేయడానికి తన లిమిట్స్ని అయితే క్రాస్ చేయాలి. సో యాజ్ ఎ మెంటర్గా లూఫీని స్ట్రాంగ్గా ట్రైన్ చేపిస్తాడు. అండ్ దీని తర్వాత మన లూఫీ ఎమోటోని కలుస్తాడు. ఎమోటో విల్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఓడిన్ లాగానే ఉంటుంది. మనకి తెలుసు
యమాటో దగ్గర ఓటిన్ జర్నల్ ఉంది అండ్ యమాటో కూడా అనుకుంటుంది కైడోని డిఫీట్ చేసేది లుఫీ అని. అండ్ ఇట్ హ్యాపెన్స్. డెవిల్ ఫ్రూట్ని అవేకిన్ చేస్తాడు అండ్ కైడోని డిఫీట్ చేస్తాడు. సో లుఫీ జర్నీ ఫ్రమ్ బిగినింగ్ ఈజ్ గైడెడ్ బై రాజర్ పైరేట్స్ అండ్ లాస్ట్లో గబన్ న్యూ ఫైనల్ సగా. ద సగా లుఫీ జర్నీని కంప్లీట్ చేస్తుంది. ఈ జర్నీ కంప్లీట్ అయ్యే ముందు రాజర్ లెఫ్ట్ హ్యాండ్ గబన్ మన ముందు ఇంట్రడ్యూస్ అవుతాడు అండ్ గబన్ లుఫీ క్రూని ఫైనల్ వార్ కోసం ప్రిపేర్ చేస్తాడు. అండ్ ఆన్ ది అదర్ సైడ్ గబన్ దగ్గర లోకి కీ ఉంది. ఇంత టైం నుండి లోకి లాక్ చేసి ఉంచారు బట్ లోకి డోంట్ కేర్. అండ్ దీని తర్వాత లుఫీ ఎల్బాఫ్లోకి వస్తాడు అండ్ నికా ఫామ్లో ట్రాన్స్ఫర్ అయ్యి గబన్ మీద ఫైట్ చేయడానికి సిద్ధమవుతాడు. అండ్ గబన్ ఈ ఫామ్లో లుఫీని చూసిన తర్వాత కీ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. ఇంత టైం నుండి గబన్ ఎల్బాఫ్లో ఎందుకున్నట్టు తనకి తెలుసు. జాయ్ బాయ్ ఎల్బాఫ్కి వస్తాడు అని అండ్ హీఈస్ ద లాస్ట్ వన్ జాయ్ బాయ్ని గైడ్ చేయడానికి. బికాస్ ప్రతి రాజర్ పైరేట్స్కి జాయ్ బాయ్ గురించి తెలుసు దట్ జాయ్ బాయ్ విల్ కమ్ బ్యాక్ అండ్ రాజర్ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్. స్టెప్ బై స్టెప్ రాజర్ పైరేట్స్ లుఫీని గైడ్ చేసుకుంటూ వస్తున్నారు అండ్ లాస్ట్లో గబన్ వెయిట్ చేస్తూ ఉంటాడు లుఫీ కోసం అండ్ హీ విల్ ఆల్సో గైడ్ లుఫీ. అండ్ తను ఏమీ ఆలోచించకుండా కీ అయితే ఇచ్చేస్తాడు అండ్ దానితో పాటు వార్నింగ్ కూడా ఇస్తాడు దట్ హోలీ నైట్స్ ఆర్ ఇన్విజిబుల్ బట్ వాళ్ళని డిఫీట్ చేయవచ్చు. బట్ లుఫీకి తన కాంక్రర్స్ హాకీని ఇంకా స్ట్రాంగ్గా చేయాలి. అండ్ గుర్తుకుందా గబన్ లుఫీని ఏమన్నాడు? ఇఫ్ ఎల్బాఫ్ ఈజ్ ఇంటాక్ట్ బై ద టైమ్ యు ఆర్ ఇన్ ది ఐలాండ్ కమ్ అండ్ సీ మీ అగైన్. సో కలవడానికి ఎందుకు చెప్పాడు? మేబీ సంథింగ్ గబన్ లుఫీకి చూపించడానికో ఆర్ చెప్పడానికో ఆర్ ఏమైనా ఇవ్వడానికో కలవమంటున్నాడు. బట్ గబన్ అప్పుడే చెప్తాడు లుఫీ ఎప్పుడైతే ఐలాండ్ నుంచి విడిచి వెళ్ళిపోతాడని అంటాడు. సో గబన్ ఆ లాస్ట్ పీస్ని లుఫీకి ఇవ్వాలి అనుకుంటాడు. ఆ పీస్తో లుఫీ రాజర్ని కూడా సర్పాస్ చేయవచ్చు అండ్ హీ విల్ బ్రింగ్ డౌన్ ఈమో అండ్ ఫ్రీ ది వరల్డ్. ఆఫ్టర్ ఆల్ లుఫీ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ రాజర్ అండ్ జాయ్ బాయ్. వీళ్ళ ఇద్దరి విల్ని క్యారీ చేస్తున్నాడు అండ్ లుఫీ యాజ్ ఎ జాయ్ బాయ్ రాజర్ లెగసీని మొత్తం పూర్తి చేస్తాడు. అండ్ అగైన్ ద పైరట్ కింగ్ రాజర్ అండ్ హిస్ క్రూమేట్ లుఫీ జర్నీని స్టెప్ బై స్టెప్ గైడ్ చేసుకుంటూ వచ్చారు అండ్ లాస్ట్ వరకు కూడా చేస్తారు. అండ్ అఫ్ కోర్స్ షాంక్స్ ఫార్మర్ రాజర్ పైరేట్ రోల్ మిగిలి ఉంది అండ్ షాంక్స్ రోల్ ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది అండ్ ఐఎమ్ ష్యూర్ షాంక్స్ ఈజ్ కుకింగ్ ఫర్ లాంగ్ టైమ్. సో దట్స్ ద మిషన్ ఫర్ షాంక్స్ అండ్ ఎంటైర్ పైరేట్స్ ఆఫ్ రాజర్స్. సో ఇక్కడితో మన వీడియో ఎండ్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి యానిమే కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.